Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in this video we are going to know about what is integrated judicial system and what is appellate system and what is the structure of courts in India. India lo courts ఏ రకంగా ఏ విధంగా అరేంజ్ చేయబడినవి. ఓకేనా, వాటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ with the structure of courts in India. Okay na, structure of courts in India. Structure of courts in India. Structure of courts in India. Okay na? This is a part of 8th class polity. Okay, we are going to start with the structure of courts in India. Structure of courts in India. Okay, observe this triangle. Observe this triangle. This is a lower court. Lower court. This is high court. This is Supreme Court. Okay na? SC ante Supreme Court. SC ante Supreme Court. Okay? Lower court, high court, Supreme Court. SC ante Supreme Court. Lower court ekkada untadi at the district level. Okay, district level lo, town level lo, district level lo, town level lo lower court untadi. State level lo high court untadi. State level lo high court untadi. And country మొత్తానికి ఒక supreme power, like supreme authority in court. Supreme authority in court, that is Supreme Court. Okay na? District level, state level, national level. This is national level. This is national level. Okay na? Lower court, high court and Supreme Court. Okay? Supreme Court ఇది అపెక్స్ లెవెల్ లో ఉందని కూడా అంటారు. అపెక్స్ లెవెల్ అంటారు దీన్ని. అపెక్స్ లెవెల్ అంటే సుప్రీం లెవెల్. అపెక్స్ లెవెల్ అంటే సుప్రీం లెవెల్. అపెక్స్ లెవెల్ అంటే సుప్రీం లెవెల్. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, లైక్ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ట్రయల్ కోర్ట్ లాంటివి, లోవర్ కోర్ట్స్ లాంటివి ఉంటాయి. ఓకేనా, టౌన్ లెవెల్స్ ఉంటాయి. దానిపైన హైకోర్ట్, దానిపైన సుప్రీం కోర్ట్. దిస్ ఈస్ అ స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ అ స్ట్రక్చర్ ఆఫ్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు మనం ఈ హైకోర్ట్స్ గురించి తెలుసుకుందాం. హైకోర్ట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇండియాలో మొట్టమొదటిసారిగా హైకోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది కల్కట్టా, బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీలలో. కల్కట్టా, బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్లలో ఇండియాలో మొట్టమొదటిసారిగా హైకోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దట్ ఈస్ ఇన్ 1862. ఓకేనా? బాంబే, కల్కట్టా, Madras. Okay, Bombay, Calcutta, Madras. These three are the presidencies. Okay, during the rule of Britishers, Bombay, Calcutta, Madras are the presidencies. These three are the presidencies. Okay, Bombay, Calcutta, Madras are the presidencies during the rule of Britishers. ఈ ప్రెసిడెన్సీస్లలో మొట్టమొదటిసారిగా హైకోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, హైకోర్ట్స్, హెచ్సి అంటే హైకోర్ట్. హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1862. ఈ ఇయర్ గుర్తుంచుకోండి, దట్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ పిసిఎస్ ఎగ్జామ్ ఆర్ ఇన్ ఎనీ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనా? 1862 లో హైకోర్ట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ బాంబే, కల్కట్టా, మద్రాస్. అండ్ దట్ టు ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దట్ ఈస్ ఫస్ట్ హైకోర్ట్ అనేది ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. ఫస్ట్ హైకోర్ట్ ఇన్ ఇండియా. ఓకేనా? ఫర్ ద ఫస్ట్ టైం హైకోర్ట్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బాంబే, మద్రాస్ అండ్ కల్కట్టా ప్రెసిడెన్సీస్ ఇన్ 1862 డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ బ్రిటిషర్స్. ఓకే, ఇప్పుడు మన సుప్రీం కోర్ట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ ఢిల్లీలో ఉంటుంది. అండ్
ఢిల్లీలో ఒక హైకోర్టు ఉంటుంది. ఆ హైకోర్టు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. ఓకే, హైకోర్ట్ ఇన్ ఢిల్లీ, హైకోర్ట్ ఇన్ ఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1966. ఈ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, మన ఎన్సీఆర్టీ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని మైండ్లో పెట్టుకుని నేను ఇయర్స్ మెన్షన్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీలో హైకోర్ట్ 1966 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఢిల్లీలో హైకోర్ట్ 1966 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ప్రతి స్టేట్ కి హైకోర్టు ఉంటుంది. ఐదర్ దాని ఓన్ ఉండొచ్చు, లేదా ఒక స్టేట్ లేదా 2 or 3 స్టేట్స్ కంబైన్డ్ గా ఒక హైకోర్టు షేర్ చేసుకోవచ్చు. 2 అయినా కావచ్చు, 3 అయినా కావచ్చు, 4 అయినా కావచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ January 1, 2019 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఒకటే హైకోర్టు ఉంటుండే, దట్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లలో ప్రెసెంట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో అంటే ఈ 4 స్టేట్స్ కి ఒకటే హైకోర్టు ఉంది. అండ్ పంజాబ్ అండ్ హర్యానాకి కలిపి కూడా ఒకటే హైకోర్టు ఉంది. టోటల్ గా ఇండియాలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. టోటల్ హైకోర్ట్స్ ఇండియాలో, టోటల్ గా ఇండియాలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ January 1, 2019 తర్వాత ఇక్కడ ఆఫ్టర్ మెన్షన్ చేస్తున్నాం. ఆఫ్టర్ January 1, 2019 తెలంగాణ హైకోర్టు ఎక్కడ ఉంది? ప్రెసెంట్ బిగినింగ్ ఉంటే హైదరాబాద్ లో ఉంది. HYD అని రాస్తున్నా, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్, ఏపీ అని రాస్తున్నా. హైకోర్టు ఎక్కడ ఉంది? అమరావతి. ఓకేనా? ఆఫ్టర్ January 1, 2019 అంటే బిఫోర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఒకటే హైకోర్టు ఉంటుండే, దట్ టు ఇన్ హైదరాబాద్. ఆఫ్టర్ January 1, 2019 both states got separate high courts. ఆంధ్రప్రదేశ్ ది అమరావతి, తెలంగాణది హైదరాబాద్. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి 4 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మిజోరం. చూడండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం ఈ 4 స్టేట్స్ ఒక్క హైకోర్ట్ ని షేర్ చేసుకుంటున్నాయి. దట్ హైకోర్ట్ ఈజ్ ఇన్ గువాహటి. ఓకేనా? గువాహటిలో హైకోర్టు ఉంది. దిస్ హైకోర్ట్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ 4 స్టేట్స్: అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ మిజోరం. ఓకేనా? అండ్ పంజాబ్ అండ్ హర్యానా ఈ 2 స్టేట్స్ కి ఒకటే హైకోర్టు ఉంది. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ అపీలేట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇది అర్థం కావాలంటే we have to understand appellate system. Appellate system అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ ఉన్నాడు, పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏని పర్సన్ బి కొట్టడం జరిగింది. ఓకేనా? అన్యాయంగా కొట్టడం జరిగింది. సో పర్సన్ ఏ పర్సన్ బిని కొట్టిండు. సో పర్సన్ బి లోవర్ కోర్ట్ అప్రోచ్ అయ్యిండు. సో లోవర్ కోర్ట్ ఏం చెప్పిందంటే పర్సన్ ఏని నిర్దోషిగా చెప్పడం జరిగింది. పర్సన్ ఏ కొట్టినా కానీ పర్సన్ బి దగ్గర సరైన ఆధారాలు లేకపోవడం ద్వారా పర్సన్ ఏని నిర్దోషిగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు పర్సన్ బి తనకు అన్యాయం జరిగిందని హైకోర్టుకి వెళ్ళింది.
హైకోర్టు కూడా సేమ్ జడ్జిమెంట్ ఇవ్వడం ద్వారా పర్సన్ బికి మళ్ళీ అన్యాయం జరిగిందని ఆ జడ్జిమెంట్ తోని సాటిస్ఫై అవ్వలేడు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు లాస్ట్ కి బాగా అబ్జర్వ్ చేసి ఆధారాలు పరిశీలించి ఆ చుట్టుపక్కల పర్యావరణాలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని సరైన ఆధారాలు పర్సన్ బి సుప్రీంకోర్టులో ప్రొవైడ్ చేసిండు కాబట్టి పర్సన్ బికి ఇక్కడ న్యాయం జరిగింది. పర్సన్ ఏని జైల్లో వేయడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దట్ ఈస్ అ ఫైనల్ జడ్జిమెంట్. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని హైకోర్టు లేదా లోవర్ కోర్ట్స్ ప్రశ్నించలేవు. లోవర్ కోర్ట్స్ హ్యావ్ టు ఒబే ద డిసిజన్స్ ఆఫ్ హయ్యర్ కోర్ట్స్. ఓకేనా? లోవర్ కోర్ట్స్ హ్యావ్ టు obey the decisions, obey the judgments of higher courts. అర్థమైందా? ఇక్కడ పర్సన్ బికి సుప్రీం కోర్ట్ నువ్వు నిర్దోషివి, నీకు అన్యాయం జరిగింది, నిన్ను అన్యాయం చేసిన వాడికి శిక్ష పడుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ హైకోర్టు అండ్ లోవర్ కోర్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరి జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్. అదే అపీలేట్ సిస్టమ్. అంటే ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ కి నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు హయ్యర్ కోర్టుకి అపీల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ కి కూడా నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే దెన్ గో టు హయ్యర్ కోర్ట్, సుప్రీం కోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అపీల్ చేస్తున్నావు, ఇక్కడ నుంచి ఇక్కడికి అపీల్ చేస్తున్నావు, దీనికంటే పైన ఉండదు. బికాస్ సుప్రీం కోర్ట్ ఇస్ ఫైనల్, దట్ ఈస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ కోర్ట్స్. ఓకేనా? దట్ ఈస్ అపీలేట్ సిస్టమ్. అపీలేట్ సిస్టమ్ అంటే లోవర్ కోర్ట్స్ హ్యావ్ టు obey the judgments of higher courts. That is final. No more questions. Lower court have to obey the decisions of higher courts, high courts, and high courts have to obey the decisions of Supreme Court. And no court is higher than the Supreme Court. Okay? That is final. That is appellate system. Okay na? That is appellate system. ikkada integrated judicial system ante ide. సేమ్ నథింగ్ ఎల్స్. ఇంటిగ్రేటెడ్ అంటే ఇంతే. నువ్వు ఫైనల్ అంటే సుప్రీం కోర్ట్ ఉంటుంది కదా, దాని జడ్జిమెంట్ ఫైనల్. లోవర్ కోర్ట్ కంటే పైన ఉంది హై కోర్ట్. సో వెన్ కంపేర్డ్ టు లోవర్ కోర్ట్, హై కోర్ట్స్ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. అండ్ వెన్ కంపేర్డ్ టు లోవర్ కోర్ట్ అండ్ హై కోర్ట్, సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్ ఇస్ ఫైనల్. ఓకేనా? ఎవ్రీ కోర్ట్ హ్యాస్ టు obey the judgments of higher courts. That is an integrated judicial system. That is the integrated judicial system. అర్థమైందా? Lower courts have to obey the judgments of higher courts. Okay? Okay friends, this is all about today's lecture. Structure of courts in India and integrated judicial system and appellate system, and we have discussed many important points. Okay na? Note down cheskondi, and these points will be asked in any competitive exams, and మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.